కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ రాజకీయం ప్రతిసారి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పెద్ద నాయకులు కూడా అరే ఈ తెలంగాణ మన బీజేపీ అధికారులు మారరు, అందుకోసం వేరేకి అవకాశం ఇద్దామని ఆ విధంగా ఆ యాంగిల్లో వెళ్ళినారని నేను అనుకుంటున్నాను. అగో అట్లున్నదట తెలంగాణ బీజేపీ లీడర్ల తీరు. గిచ్చి కయాలు పెట్టుకునుడు, గ్రూప్ రాజకీయాలు చేసుడు, అందరికంటే గొప్ప నేనే అనుకునుడు, ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు రాజకీయాలు చేసుడు, ఒకరి మీద ఇంకొకరు బురద చల్లుకునుడు, మీటింగులు పెట్టి తిట్టుకునుడు, సోషల్ మీడియాలో గిట్టని సొంత పార్టీ లీడర్ల మీద ట్రోలింగులు చేసుడు, ఎన్నికల సొంత పార్టీ లీడర్ల పతార పాడు చేస్తేందుకు ఓట్లు పడకుండా చూసుడు, పుల్లలు పెట్టుడు, అగ్గిరాజేసి అంటుపెట్టుడు ఇక్కడే చేసుకుంటా, అంటే ఆ అంటే గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి పోయి గిల్లి కజ్జాల ముచ్చట జాతీయ లీడర్ల చెవుల నుంచి రక్తాలు గారితట్టు చెప్పుడు, సెంటర్ లీడర్లకు చికాకు తెప్పించి ఆఖరికి సీదరించుకునేటట్టు చేసిరు కదా అనుకొచ్చిండు ఎమ్మెల్యే రాజాసింగ్ సారు. అందుకే మిమ్మల్ని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటే ఎక్కడ లేనిపోని గ్రూపులు పెట్టి అక్కడ కూడా లొల్లులు పెట్టిస్తారో అని నేషనల్ పార్టీ ఆలోచన చేసింది. అందుకే ఒక్కలను కూడా దగ్గర తీయలేదన్నట్టు చెప్తున్నాడు రాజాసింగ్. ఒకవేళ అదే నిజమైతే ఇప్పటికైనా బీజేపీ పార్టీ లీడర్లు ఆలోచన చేయవలసిందే. 2028లో తెలంగాణలో కమలం విరబూయాలి, వికసించాలి అంటే కలిసిమెలిసి పనిచేయాలి. బీజేపీని అధికారంలోకి తెచ్చి అప్పుడు మాట్లాడాలి. తెలంగాణ లీడర్లను తక్కువ చూపు చూసిన సెంటర్ లీడర్లకు కనువిప్పు కలిగేటట్టు చేయాలని కోరుకుంటున్నారు పువ్వు గుర్తు కార్యకర్తలు. అంతేగాని చిప్పల నూకలు శిల్లంకల్లం అన్నట్టు ఎవరికి వారే యమునా తీరన్నట్టు చేస్తే ఇలా కేంద్ర కార్యవర్గాలకి వెళ్ళి తీసేసిర్రు. రేపు కేంద్ర సర్కార్లో ఉన్న మంత్రి పదవులకి వెళ్ళి కూడా తీసేస్తారు. కాబట్టి కమలం పువ్వు పార్టీ కార్యకర్తలు కలలు కంటున్నట్టు కలిసిమెలిసి పని చేయరని మాట్లాడుకుంటారట బీజేపీ పార్టీ అంటే జరత్తి ఇష్టం ఉన్నోళ్ళు. అంతేగాని తెలంగాణలో ఆయమన్న లీడర్ లేడు. వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ను తీసుకొచ్చే తెలివి లేదు, ఎన్నటి కలిసిమెలిసి పనిచేసే ఓపిక లేదు అని సెంటర్ వాళ్ళు తక్కువ అంచనా ఇస్తట్టు చేయకూర్రి అని కోరుకుంటున్నారట కమలం పార్టీ అంటే కాయసున్నోళ్ళు. ఇక ఇదే ముచ్చట మీద సెంటర్ బీజేపీ లీడర్లకు తెలంగాణ అంటే లెక్కలేదు. పార్లమెంట్లో తెలంగాణ విభజనను పాకిస్తాన్ దేశ విభజన తీరుగా పోల్చిర్రు. తల్లిని చంపి బిడ్డను బయట తీసిరని అన్నారు. ఇక ఇప్పుడు మన తెలంగాణ లీడర్లకు సెంటర్ కార్యవర్గంలో ఒక్కలను కూడా తీసుకోలేదని ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి ముందైనా తెలంగాణలో గుర్తించి సెంటర్ కమిటీలకు తీసుకుంటారో, ఇక లీడర్లు కూడా గుంపులు కట్టి గిల్లి కజ్జాలు పెట్టుకోకుంటే కమలాన్ని వికసించేటట్టు చేస్తారో చూడాలి.